చేతనైన సర్వీస్ చేస్తుండాలి. మనకంటే వయసులో పెద్దవాళ్ళు బస్సులో కనిపిస్తే నిలబడినట్టు వాళ్ళకి లేచి సీట్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి మనం. మనం ఏంటో టీ దానికి నిలబడ్డప్పుడు మనకు ఎవరైనా బెగ్గర్స్ ఉన్నా, చేతగానోళ్ళు ఉన్నా టీ తాపియాలి వాళ్ళకు. దాంతో మనం బికార్ అయిపోము. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మనం ఫుడ్ తిన్నాం, మిగిలింది ఎవరిని పెట్టేసేయాలి, పడేయడం ఎందుకు? ఇట్లాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటే మన ఆరా అనేది ప్రకాశవంతంగా అవుతుంది. తర్వాత మనకు కరెక్ట్ అయిన వ్యక్తులు మన లైఫ్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనం అంతా నెగిటివ్ ఎనర్జీ తోటి అంతా మనం బ్లాక్ లేదంటే మడ్ గ్రీన్ లేదంటే గ్రేలో ఉంటే మంచిది కూడా మనం చూడలేము కదా, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఎదుటోళ్ళని ఆకర్షిస్తాయి. అవి మన దగ్గరికి మంచి వాళ్ళే రాగలుగుతారు, వాళ్ళని నిలబడగలుగుతారు. కాబట్టి అంతకుమించి ఇంకేం కావాలి మనకు తెలియకుండానే మన బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటుంది ఇదంతా. కాబట్టి ఇదంతా నిజాలే చెప్తున్నా నేను. వీటికి మీ గురించి క్లారిఫికేషన్ కావాలంటే ట్యూస్డే లోప్సాంగ్ రాంపాద యూ ఫర్ ఎవర్ అనే బుక్ ఉంటుంది, అది చదవండి. నేను అది ఒక్కదానికి వెళ్ళి తీసుకుంటలేను. నా పర్సనల్ ఎక్స్పెరిమెంట్స్ నేను చేసినవి ఉన్నాయి. తర్వాత ఇంకా వేరే వేరే మంచి బుక్స్ నుంచి తీసుకున్నా. మీకు ఆరా గురించి డైరెక్ట్ చాప్టర్ కావాలంటే అందులోకి వెళ్ళండి. టెలిపతి గురించి కూడా దానిలో ఉంది. సో ఒకసారి అది చూస్తే మనకు తెలియని సబ్జెక్ట్ మనం లేదనుకోవద్దు. కొద్దిగా ఇంత టైం ఉంటుంది మనకు, ఎప్పుడు బిజీ ఉండము. కాబట్టి టైం ఉన్నప్పుడు రెఫర్ చేయండి. లేదనంటే యాసిడ్గా నేను చెప్పింది మీరు బిలీవ్ చేయగలిగితే చేయండి. నిజాలే చెప్తున్నాను నేను. ఆరా అనేది వాళ్ళు ఎట్లా క్లెన్సింగ్ చేసుకోవాలనే దాన్ని బట్టి మనం చెప్పినాం. దానికి ఏం పాటించాలనేది ఆల్రెడీ ఆ టాపిక్ అయిపోయింది కదా. ఇక టెలిపతి గురించి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటే, టెలిపతి అనేది ఫంక్షన్ అవుతుంది. దానికి కావాల్సింది చెప్పిన నేను. ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఇద్దరు సేమ్ ఉన్నప్పుడు రీచ్ అవుతుంది. లేదనంటే మన మైండ్ ఎంప్టీ చేసుకొని ఒక థాట్ పెట్టుకొని వాళ్ళని మనం విజువలైజ్ చేసుకొని వాళ్ళ లోపలికి ఒక వైట్ ఎనర్జీని పంపించినట్టుగా మనం ఫీల్ అవుతూ పంపించాలి. ఆ తర్వాత పాయింట్ వచ్చేసి మనకు వాళ్ళకు ఆల్రెడీ ఎఫెక్షన్ ఉంది అని అంటే అది చాలా ఈజీగా ఫంక్షనింగ్ అవుతుంటుంది. ఇవన్నీ ఏం చేయకుండా జరుగుతుంది. ఇది యాక్చువల్లీ మెథడ్తో చేయాలి. తర్వాత వచ్చేసి స్ట్రాంగ్ థాట్. ఇక నాకు అదంతా ఏం లేదు, నేను విజువలైజ్ చేయలేను, వాళ్ళతోటి నాకు ఎలాంటి ఎఫెక్షన్ కూడా లేదు అన్నప్పుడు ఏంటిదంటే స్ట్రాంగ్ థాట్. ఈ థాట్ వాళ్ళలోకి రీచ్ కావాలి, వాళ్ళకి ఇది అర్థం కావాలి నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది పెట్టుకుంటే అది తప్పకుండా అవుతుంది. కాకపోతే ఒక్క థాట్ని కనీసం ఫ్యూ సెకండ్స్ దాన్ని మనము నిలుపుకోగలగాలి మైండ్లో. ఫ్యూ సెకండ్స్ మన మైండ్ అనేది కంటిన్యూస్గా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది థాట్స్. అట్లా కాకుండా కనీసం ఒక 20-30 సెకండ్స్ అయినా ఆ థాట్ను మన మైండ్లో నిలబెట్టాలి. అప్పుడు అది